హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఏడే విత్ వనజ. సో ఈరోజు మనం బెండకాయ అండ్ టొమాటో కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో ముందుగా మనం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. అలానే ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని అలా తిప్పుతూ ఉండాలి. కరివేపాకు వేసుకోవడం వల్ల కూడా చాలా టేస్టీ ఉంటుందండి. అలానే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి వేసుకొని మనం కొద్దిసేపు తిప్పిన తర్వాత ఒక 30 సెకండ్ల పాటు మనం మూత పెట్టుకోవాలి. సో చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది అన్నమాట. సో ఇలా వచ్చేంత వరకు మనం మూత పెట్టుకొని ఈ స్టేజ్లో ఉండగానే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. సో కొంచెం వేసుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ఇంకా టమాటో ముక్కలు అయితే వేసుకోవాలండి. కొద్దిసేపు మనం అలా వేగనివ్వాలి. ఇలా తిప్పుకోవడం వల్ల ఏంటంటే కింద అడుగు అనేది అంటకుండా ఉంటుందండి. సో కొంచెం సేపు అలా మగ్గిన తర్వాత మనం కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవాలండి. మన టేస్ట్కి తగ్గట్టు, మీ టేస్ట్కి తగ్గట్టు మీరైతే ఉప్పు అయితే వేసుకోండి. ఉప్పు ముందుగానే వేసుకోవడం వల్ల మొక్కలు తొందరగా మగ్గుతాయండి. అదే స్టేజ్లో ఉండగా కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. ఎందుకంటే పసుపు కూడా మనం ఇదే స్టేజ్లో ఉండగా వేసుకోవడం వల్ల కర్రీ అయితే చాలా టేస్టీగా వస్తుందండి. కొంచెం సేపు మూత పెట్టుకొని అలా తిప్పుతూ ఉండాలి. చూసారు కదండి, మనకి బాగా ముక్కలు అయితే మగ్గినాయి అన్నమాట. ఇదే స్టేజ్లో ఉండగా ఇప్పుడు మనం కారం అయితే వేసుకోండి, మీ స్పైసీకి తగ్గట్టు. ఇక్కడ నేనైతే 2 టేబుల్ స్పూన్ కారం అయితే వేస్తున్నాను. కొంచెం సేపు మనం అలా తిప్పుకొని కొద్దిగా వాటర్ కూడా వేసుకోండి. కొంచెం సేపు ఒక 5 నిమిషాల పాటు అలా మగ్గనివ్వాలి. చూసారు కదండి, ఒక 5 నిమిషాల తర్వాత మనం రెడీ చేసుకున్న బెండకాయ కర్రీ అయితే చాలా టేస్టీగా అయితే వచ్చింది కదండి. సో చూసారు కదండి, మనకి ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఇంకా సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి, టేస్టీ బెండకాయ కర్రీ. సో చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల. సో ఈ విధంగా మీరైతే ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.